పవిత్ర హజ్ ఆరాధన విధి నెరవేర్చడానికి ప్రతి సంవత్సరం ప్రపంచ నలుమూలల నుండి వేల లక్షల మంది సౌదీ అరేబియాలోని మక్కా నగరానికి చేరుకుంటారు. ఈ ఆరాధన ప్రతి సంవత్సరం మానవులందరికీ దైవ విధేయత, సమానత్వ సందేశాన్ని ఇస్తుంది. పవిత్ర హజ్ యాత్ర దృశ్యాలను చూసినట్లయితే అక్కడి మానవ సంగమ సుందర దృశ్యాలు, నల్లవారు తెల్లవారు, అరబ్బులు పారసీయులు, భారతీయులు పాకిస్తానీయులు, అమెరికన్లు చైనీయులు మొదలైన ప్రపంచ దేశాల వారు అందరూ కలిసి హృదయాలు ఏకమై ఎటువంటి భేదాలు లేకుండా తెల్లటి దుస్తులు ధరించి అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, అల్లాహ్ నువ్వు గొప్పవాడివి, అల్లాహ్ నువ్వు గొప్పవాడివి అని ఏకకంఠంతో పఠిస్తూ ఉంటారు. ఈ అద్భుత దృశ్యం కేవలం హజ్ యాత్రలోనే కనబడుతుంది. దైవ ఏకత్వం అందరూ ఏకమై స్మరిస్తూ ఉంటారు. దైవ విధేయతకు సముద్రాలు, పర్వతాలు, దేశ సరిహద్దులు అడ్డు కాలేదు. జాతులు, ప్రాంతాలు, నదులు, అడవులు అన్నిటినీ దాటుకుంటూ అంతస్తులు, హోదాలు వదిలి అందరితో కలిసి విశ్వ ప్రభువు ముందు తలవంచుతారు. ఇది ఇస్లాంలోని సమానత్వం, ఐక్యత. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చివరి హజ్లో చేసిన ప్రసంగం ప్రపంచ దేశాలకు ఆదర్శం, మానవ హక్కులకు పునాదులు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా తెలియజేశారు: ప్రజలారా, మీ దేవుడు ఒక్కడే, మీ తండ్రి ఒక్కడే, మీరంతా ఆదం సంతానం. ఆదం అలైహిస్సలాం మట్టితో సృజింపబడ్డారు. అరబ్బులకు అరబ్బేతరులపై, అరబ్బేతరులకు అరబ్బులపై ఎలాంటి ఆధిక్యత లేదు. దైవానికి భయపడేవారే మీలో అందరికన్నా ఎక్కువ ఆదరణీయులు. ప్రజల ధనమాన ప్రాణాలను గౌరవించండి. దగా, వంచన, మోసాలకు పాల్పడకండి. వడ్డీ లావాదేవీలకు దూరంగా ఉండండి. మహిళల గురించి దైవానికి భయపడండి. మీకు వారిపై ఎలాంటి హక్కులున్నాయో ధర్మం ప్రకారం వారికి కూడా మీపై అలాంటి హక్కులే ఉన్నాయి అని తెలియజేశారు.